గోదావరి నదీ ప్రాంతంలోని కొన్ని లంక గ్రామాల్లో జరిగిన గొడవల వల్ల సామాన్యుల జీవితాలు చెల్లాచెదురైన వేళ అమ్మా 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 ఎవరే పిల్ల? తెలీదమ్మా, ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు. మనం పెంచుకుందామా? ఆడదానిలో పుట్టినందుకు నా బతికే ఎట్ట ఏడిసింది, రేపు నీ బతికెట్టా ఉంటుంది. ఇది ఆడపిల్లే, తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చేయి, లేదా ఎవరికన్నా అమ్మాయి. కొన్ని రోజులు ఈ బాధలన్నా తప్పుతాయి. ఎవరికి అమ్మేయాలమ్మా? దానికంటూ అమ్మా నాన్నని రాసి పెట్టే ఉంటారు, పిల్లలకి ఇచ్చేయి. అదేదో చేతికిత్తా ఉంటే లక్క పిడతను తీసుకున్నట్టు తీసేసుకుంటున్నావు. తీసేసుకోగానే కాదు, దానికి ప్రాణం ఉంటదని తెలియదా? పెంచాలని తెలియదా? మా ముత్తమామ పేరు లక్ష్మీ తాయారు, దీని పేరు అదే తాయి. తాయి మెరుపును ముట్టుకోవడం ఎవరికన్నా కుదురుద్దేటే? నాకు కుదిరింది. ఉండాలారా అమ్మ ఓడి తసాగోయే మొత్తం అందరూ మా ఊరు మీద పడిపోతున్నారు. అక్కడ బతుకున్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి బతుకుతారేంట్రా? పోగొట్టుకున్న చోటే ఎత్తుకునే రోజులు కాదు కదా, పట్టుకుని ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్లాల్సిందే. రే పెద్దోడా, సెట్ గారు కొట్టుకెళ్ళి 4 కిలోలు బియ్యం అడిగిస్తా అన్నాడు, వెళ్ళి పట్టండి రా. అమ్మా, నేను చదువుకుంటున్నా అమ్మా. ఒరే చిన్నరాళ్ళోడా, నువ్వు వెళ్ళరా. అమ్మా, నేను కూడా చదువుకుంటున్నామ్మా. అన్న వెళ్ళమను. రే నువ్వు వెళ్ళరా. అరే నువ్వు వెళ్ళరా. అరే వెళ్ళరా నువ్వు. నువ్వు వెళ్ళరా. వెళ్ళరా నువ్వు. ఇలా వెళ్ళరా. అవసరం అయితే 4 కొట్టి 4 మెతుకులు సంపాదించుకునే ధైర్యం చెప్పలేని సర్వేరా మీక. వెళ్ళి బియ్యం తీసురండి. వెళ్ళండి. 4 రోజులు పత్తులు పెడితే తెలుస్తుంది మీకు. ఇదిగో ముత్యాలమ్మా, రామ్మ కూర్చో. ఇదిగో ఇదే గౌరీ, సుబ్బన్న కూతురు. ఎలా బతికినోళ్ళయ్యా? జరిగింది వదిలేయి, ఈ కానించి జరిగే చూసుకోవాలి కదా. మంచినీళ్ళు కావాలి. ఇప్పుడే తెస్తానమ్మా. ఆధారికి అటైపోయినా ఇటైపోయినా, ఆ ఒడ్నైనా ఈ ఒడ్నైనా చుట్టుపక్కల 15 ఏళ్లకి సత్యరంగయ్యే రాజు. ఆయన కిరీటం పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఆయనకి ఇష్టం ఉండదు, మనమే పెట్టాలి. ప్రజా విజయోత్సవ సభ సత్యరంగయ్య. నీ అమ్మ ఆకలి మీద పోరాడడం అంటే కడుపు నిండట్లేదు, అరాజకం మీద పోరాడదాం అంటే ఒంట్లో మందు తప్ప నెత్తురు లేదు. ఇక్కడికి గోడల మీద ఎక్తా, తర్వాత మా నెత్తి మీద ఎక్కండి. మార్చి 29న ఒక మహానాయకుడు పార్టీ పెట్టి సామాన్యుడి జీవితంలో ఆశ నింపిన వేళ
తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు రామారావు నిన్నే కదరా మాట్లాడింది, అప్పుడే పార్టీ స్లిప్ చేస్తున్నారట. పార్టీ పెట్టింది ఎవరి కోసం తెలుసా? 5 రూపాయలు 10 రూపాయలు కొట్టి వ్యాపారం చేసి నీలాంటి వాళ్ళ కోసం కాదు, మా కోసం పెట్టాడు పార్టీ. ఎంతకే ఒక్కడంటవా? వచ్చిన వెంటనే బతికి ఆగేది కొట్టేది నిన్నే. సర్లేవో ముఖానికి రంగులేసం తీసేం కాదు. పార్టీ ఇన్ఛార్జ్ గారు వస్తున్నారంటే మీకోసం ఎదురు చూస్తున్నామండి. రాష్ట్రంలో 293 నియోజకవర్గాలతో ఒక లెక్క, దీంతో లెక్క అండి. చాలా కాంప్లికేటెడ్ అండి. ఇక్కడ కొట్టే ఉంటే మొత్తం రాష్ట్రాన్ని కొట్టేయనట్టేనండి. ఎవరు కష్టపడి దానికి ఎమ్మెల్యే సీట్లు లైన్ లో కూడా నుంచోక్కర్లేదు, డైరెక్ట్ గా తెచ్చేసుకోవచ్చు. ఈ ఏరియా వాతావరణం గురించి ఎవరిని అడిగితే కరెక్ట్ తెలుస్తుంది. కొత్తగా పార్టీ పెట్టారా? పెట్టి ఏం బీగుదామని? ఈ ఊరొచ్చి కొత్తగా ఎవరికీ తెలియని రాజకీయాలు నిలుపుదామనే? ఎవరి పాస్ట్ ఏంటో, ఎవరి హిస్టరీ ఏంటో, ఎవరి గొడవలు ఏంటో ఎంతమందిని లెక్కేస్తారు? ఇలా ఎంతమందిని ఎంక్వైరీ చేస్తారు? ఉన్న పార్టీలే కాదు కదా, ఎవరో ఒకళ్ళు కొత్తగా ఆలోచించాలిగా. ఏ పునాదుల మీద మీరు పార్టీ పెట్టారు? ఏ ఆలోచనతో మీరు ముందుకెడుతున్నారు? నువ్వు ఇప్పుడు ఏదో పార్టీ పెట్టి నలుగురికి సాయం చేసి అందరినీ ఉద్ధరించడం మాట దేవుడెరుగు. ఒక జరిగిన విషయం చెప్తాను, విను. ఒక ఆడది నూతులో పడి ఆకాశం తప్ప ఆదుకునేవాళ్ళు లేక, అరిస్తే వినిపించుకునేవాళ్ళు లేక విడిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరిది? దాన్ని తీసుకొస్తావా దాన్ని? ఇలాంటిది ఒక కథ కాదు, 100 కథలున్నాయి. ఎవడి బాధ తీరుస్తావు? ఎక్కడో మారుమూల ఉన్నవాడి బాధ కూడా నా బాధ అని చెప్పి కాపాడేంత ఇది ఉందా నీ పార్టీకి? ఉందా? ఏ ఊరికైనా 4 దిక్కులు ఉంటాయి, కానీ ఈ ఊరికి 2 దిక్కులు. ఒకడు సత్యరంగయ్య, రెండోడు భయన్న. ఎవడైనా సరే ఈ 2 దిక్కుల్లో పడి రావాల్సిందే. ఒకడు జతేసి ప్రేమగా చంపుతాడు, రెండోడు కలబడి కసితో చంపుతాడు. మొత్తానికి అన్నట్టు మీరు రాకముందే మీ పార్టీ కోసం మా వాళ్ళు వెళ్ళిపోయారు. 7 ఊర్ల దూరానికి జెండా కనపడేంత పెద్ద మొత్తుంది ఆవిడ. తలెత్తి చూస్తావరా నా కొడక? చెత్త నా కొడకల్లారా, ఎంత పల్పురా మీకు! తలదించి నా కొడక. ఎంత ధైర్యం ఉంటే ఆ సత్యరంగయ్య చెప్పాడని ఈడ అందరూ బాగా అయినండే. ఈడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఈ నా కొడుకులందరూ మొదటి నుంచి ఆ సత్యరంగయ్య సంఖ్య నాకుతున్నారు. అసలు సగం మందికి పైగా ఈ ఊళ్ళో జనాలు 15 సంవత్సరాలుగా ఈ బయ్యననే గెలిపిస్తా వస్తున్నారు. మరి వాళ్ళకున్నది బుద్ధి అయితే మీకున్నది పైచమా? లోపలే పుడిచిపెట్టి చంపేయండి నా కొడుకుల్ని. కొత్త పార్టీ ఊరు రాజకీయాన్ని మలుపు తిప్పేలా ఉందిరా. వాళ్ళు మా మనుషులు కాబట్టి ఇక్కడ జరిగేయండి కథలుగా సాయంత్రం చెప్తాను. ఒక సత్యరంగా బంధువులు మీరు వెళ్ళిపోండి.